అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను వండిన వంట క్యారెట్ ఫ్రై ఇంకా కంది పచ్చడి చేశాను. క్యారెట్ ఫ్రై సాధారణంగా ముక్కలు తరుక్కొని చేస్తారు కదా, నేనైతే ఇలా తురుముకుంటానండి. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. పసిపిల్లలు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది. ఇలా తురిమేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో తాలింపు వేసుకున్నాను. తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి చక్కగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. అందులోనే కాస్త వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది రుచికి. ఇప్పుడు అందులోనే కాస్త పసుపు, ఉప్పు వేసుకుంటే చక్కగా మగ్గిపోతుంది అన్నమాట. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ ఉంటుంది కదా, అది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి. ఆ ఉల్లిపాయల్లో ఉన్న పసుపు, ఉప్పు ఈ క్యారెట్ తురుముకి కూడా బాగా పట్టాలన్నమాట. అలా పట్టేంత వరకు కలిపేసి ఒక ప్లేట్ మూత పెట్టుకొని దాంట్లో నీళ్లు వేసి సిమ్లో పెట్టేయాలి మంట. అప్పుడు ఏంటంటే మనకి అడుగంటిపోకుండా, మాడకుండా చక్కగా ఉడుకుతుంది. అంటే ఇది ఫ్రై కాబట్టి మనం వాటర్ వేయం కదా, ఇలా సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు కంది పచ్చడికి ఒక ప్యాన్లో పల్లీపప్పు నూనె వేసుకున్నాను. ఏ పచ్చడైనా చేస్తున్నప్పుడు పల్లీ నూనె వాడితే మాత్రం ఆ రుచి ఇంకొంచెం పెరుగుతుందన్నమాట. ఒక అరకప్పు కందిపప్పు వేసి 2 నిమిషాలు అటు ఇటు కలిపి అందులోనే అర చెంచాడు జీలకర్ర, అర చెంచాడు ధనియాలు. ఈ ధనియాలు, జీలకర్ర అనేది చాలా తక్కువ వేసుకోవాలి. అప్పుడే మనకి కందిపప్పు రుచి బాగా తెలుస్తుందన్నమాట. అలాగే మనకి రుచికి సరిపడా ఎండుమిరపకాయలు నేనైతే ఒక 5 వేసుకున్నాను, నాకు ఇది సరిపోతుంది. కొంచెం చింతపండు, ఇది మీకు నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే వేడి మీద అలా మగ్గిపోతుంది కదా అన్నట్టు డైరెక్ట్గా వేసేసాను. ఇప్పుడు ఈ కందిపప్పు మొత్తం దోరగా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీకు ఇష్టమైతే ఇందులో వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు. ఇప్పుడు క్యారెట్ ఫ్రై చూసారా, చక్కగా ఉడికిపోయింది. ఇందులో మనం నీళ్లు కానీ ఎక్కువ నూనె కానీ వాడలేదు. అందనమాట ఈ నీళ్ళకి మూత పెట్టుకోవడం వల్ల వచ్చే లాభం. చివరిగా ఇందులో కాస్త కారం వేసి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత చల్లార పెట్టుకున్న కందిపప్పు మిశ్రమం ఏదైతే ఉందో అది మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు, కాస్తంత వాటర్ వేసేసి మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. ఇందులో నీళ్లు చాలా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే కంది పచ్చడి అనేది కాస్త గట్టిగా ఉంటేనే బాగుంటుంది. లేకపోతే టిఫిన్ పచ్చడిలాగా నీళ్ళగా బాగోదనమాట. ఇందులోకి తాలింపు అది ఏమీ అవసరం ఉండదు, ఇలానే బాగుంటుంది. ఇదండి ఈ పూట నేను చేసిన వంట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు పంచుకోండి.